కట్ చేస్తే హీరోయిన్ సావి ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. కారు డిక్కీలో నుంచి తీసి డెడ్ బాడీని ఒక షిప్ యార్డ్ దగ్గర పెట్టేస్తుందనమాట. సో, దాంతో మనకి టైటిల్ పడుతుంది. దాని తర్వాత మనకి 5 మంత్స్ ముందు జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటారు. సో, ఇందులో తినకి చాలా హ్యాపీ ఫ్యామిలీ ఉండడము, తన హస్బెండ్ మన హీరో 'హర్షవర్ధన్ రానే' తను ఇందులో 'నకుల్ సచ్దేవ్' అనమాట. తనకొక బాబు కూడా ఉంటారు. ఈ ముగ్గురు హ్యాపీగా ఉండడము, అలానే వాళ్ళ తండ్రితో ఎప్పుడు మన హీరోయిన్ తండ్రితో తను వీడియో కాల్ మాట్లాడడము, చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు వీళ్ళు. ఇంతలోనే తను రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు తను వేసుకున్న జాకెట్‌కి బ్లడ్ స్టెయిన్స్ అవ్వడము, అది వాష్ చేయాలనుకోవడము, ఇంతలోనే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చి హీరోని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో, తనకి జైల్లో ఉండడము, హీరోయిన్ అలానే వాళ్ళ కిడ్‌ని కలవడానికి వెళ్తూ ఉంటుందనమాట. అయితే ఎలా అయినా సరే అక్కడి నుంచి తనని బయటికి తీసుకురావాలని హీరోయిన్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయితే ఆ రోజు హీరోయిన్‌కి చెప్పిన విషయం ఏంటి అంటే, తను ఆ రోజు నైట్ మర్డరర్ తన పక్క నుంచే వెళ్ళాడని, ఆ తన షర్ట్ బటన్ మర్డరర్ బటన్ కింద పడ్డం తనకింకా గుర్తుందన్న విషయం చెప్పాడు. ఇదే విషయం తన ఆఫీసర్స్‌కి చెప్తే, వాళ్ళు "మేము ఎంతో ఇన్వెస్టిగేట్ చేశాము. మాకక్కడ ఎటువంటి బటన్ దొరకలేదు. అతను అబద్ధం చెప్తున్నాడేమో. మీ హస్బెండ్ మర్డరర్ అన్న విషయము నేను కూడా నమ్మలేకపోతున్నాను. కానీ ఇది నువ్వు యాక్సెప్ట్ చేయాలని" అంటారు. అయితే తను హీరోయిన్ అంటుంది, "ఆ రోజు నైట్ నన్ను డిన్నర్‌కి తీసుకెళ్ళాడు. అంటే మర్డర్ జరిగిన తరువాత నా హస్బెండ్ డిన్నర్‌కి తీసుకెళ్ళాడా? అంత సైకోపాతా నా హస్బెండ్" అని అంటూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఈయన తనకి మర్డరర్‌కి ఎటువంటి సంబంధం ఉంది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి మర్డరర్ ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ రానే ఎందుకు సస్పిషన్ అయ్యాడు అంటే, కన్‌స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే తనొక ఇంజినీర్ అనమాట. సో, ఆ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో తనకి, మన హీరో ఇంజినీర్‌కి అస్సలు పడేది కాదు. అండ్ దట్ టూ తను చనిపోయిన రోజు వాళ్ళిద్దరికీ చాలా పెద్ద గొడవ జరగడం, ఆ కో ఇంజినీర్ అక్కడే ఉండడము, ఇవన్నీ కూడా ఐ విట్‌నెస్‌తో సహా తను చెప్పడం వల్లనే హర్షవర్ధన్ రానేనే సస్పిషన్ మర్డరర్ అని తనని అరెస్ట్ చేసే ఛాన్స్ అనేది జరుగుతుంది. సో, తనకి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ కూడా పడుతుందనమాట. హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌కి వీసా రాకపోవడము, అలానే వీళ్ళెన్నో కష్టాలు అనుభవిస్తూ ఉండడం చూపిస్తూ ఉంటారు. ఇంతలో హీరోకి జైల్లోనే ఒక ఇబ్బందికరమైన సంఘటన జరుగుతుంది. డ్రగ్స్ దందా నడిపే కొంతమంది గ్యాంగ్ అక్కడుంటారు. డ్రగ్స్ కొద్ది రోజులు తన దగ్గర దాచుకోమని చెప్పడంతో తను రిఫ్యూజ్ చేస్తాడు. అలా వాళ్ళని విపరీతంగా కొట్టడం వల్ల తను హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సొస్తుంది. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తరువాత తనని చూడ్డానికి హీరోయిన్ వెళ్తుంది. సో, ఇన్ని కష్టాలలో తనకి ఈ దెబ్బలు తగలడం ఇవన్నీ చూసి ఇంకా హీరోయిన్ రియలైజ్ అవుతది. జైల్‌లో కూడా తను బతకడని అన్న విషయం తననెంతో భయపెడుతుంది. దాంతో హీరోని ఎలా అయినా సరే బయటికి తీసుకురావాలని చాలా దిగులుగా ఉంటుంది. ఇంతలోనే తన ఇంటి దగ్గరే ఉన్న నైబర్ తనకి హెల్ప్‌లెస్‌గా ఉండొద్దు అని తనకు జరిగిన సంఘటనలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, దాంతో తను ధైర్యం తెచ్చుకొని ఎలా అయినా సరే హస్బెండ్‌ని బయటికి తీసుకురావాలని సకల విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. సో, ఈ ప్రయత్నంలో తను మొదలుపెట్టేది ఏంటి అనంటే, కొన్ని క్రైమ్ స్టోరీస్, ఆర్టికల్స్ చూస్తే తనకి సొల్యూషన్స్ దొరుకుతాయని అనిపించి లైబ్రరీకి వెళ్ళి చాలా పుస్తకాలు చదువుతుంటుంది. దాంట్లో ఒక ఇండియన్ అతనే రాసిన బుక్‌ని తీసుకొని తనెవరో కాదు, మన అనిల్ కపూర్ ఆహ్, పాల్ క్యారెక్టర్ కింద చేశారు ఇందులో. ఎక్సలెంట్‌గా యాక్షన్ చేశారు. ఇందులో ఆయన రాసిన నవెల్ తనకి దొరకడంతో తన స్క్రిప్ట్ రాయడం గానీ, సీన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం తనకి చాలా బాగా నచ్చుతుంది. సో, అతని దగ్గరికెళ్తే డెఫినిట్‌గా తనకి మంచి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి, జైలు నుంచి తప్పించుకెళ్ళిపోయే ఆర్టికల్స్ ఎందుకు రాశారనే డౌట్ మీకు రావచ్చు. నార్మల్ రైటర్‌గా కాదు, అనిల్ కపూర్ ఆల్రెడీ జైల్‌లో ఒక ఖైదీగా ఉండడము, అక్కడ ఆ లైఫ్ బోర్ కొట్టి ఎలా అయినా సరే జైలు నుంచి తప్పించుకోవాలని చెప్పి తను చాలా సింపుల్ సొల్యూషన్‌తో వెజిటబుల్స్ వచ్చే వ్యాన్‌తో ఆ డ్రైవర్‌తో తను ఫ్రెండ్లీగా మెయింటైన్ చేస్తూ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అయితే తప్పించుకున్న తర్వాత తను ఎలా రాశాడు, పోలీసులు పట్టుకోలేదా రైటర్‌గా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ తను తప్పించుకున్నా సరే
అతను తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో జీవించాలి, ఎటువంటి మోటివేషన్ తనకు అనిపించకుండా తిరిగి మళ్ళీ పోలీస్ ఆఫీసర్స్ దగ్గరికెళ్ళి సరెండర్ అయిపోతాడు. ఈ విషయం మీకు మూవీ క్లైమాక్స్‌లో అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళి తనతో తనొక ఆర్టికల్ రాస్తున్నానని, ఆ ఆర్టికల్‌కి సంబంధించి తనకి హెల్ప్ చేయమని అడుగుతుంది. అయితే ఫస్ట్‌లో అతను రిఫ్యూజ్ చేసినా, తర్వాత ఒక నైట్ అంతా ఆ అమ్మాయి అక్కడే ఉండిపోవడం చూసి హీరోయిన్ పట్టుదలకే ఏమో తెలీదు కానీ తను డోర్ తీయడం, తనతో మాట్లాడడము అంతా జరుగుతుంది. అయితే తను మంచి మంచి సొల్యూషన్ లాంటివి, ఒపీనియన్స్ అలానే తనకి ఎన్నో సలహాలిస్తాడనమాట. దాంతో తను హస్బెండ్‌ని ఎలా అయినా బయటికి తీసుకురావాలని తన ప్రయత్నం మొదలుపెడుతుంది. అయితే ముందుగా తనకొక గన్ కావాలని ఒక ఏరియాకి వెళ్ళడము, అక్కడ ఒక ఇబ్బందిలో ఉంటే అనిల్ కపూర్ తననొచ్చి సేవ్ చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, దాంతో అతనంటాడు, "నువ్వు ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఒక క్రిమినల్‌గా మారాలి. నువ్వు మామూలు అమ్మాయిగా, ఒక హౌస్ వైఫ్‌గా, ఒక కిడ్‌కి మదర్‌గా ఉంటే గనక ఎమోషన్స్ అన్నిటినీ ఆహ్, భరించుకుంటూ ఉంటే అవ్వదు. నువ్వు ఒకళ్ళని చంపేయాలి. అలా చంపేస్తే గాని నువ్వు ఒక క్రిమినల్‌గా మారలేవు. ఒక క్రిమినల్‌గా మారితేనే నువ్వు జైల్‌లో ఉన్న మీ హస్బెండ్‌ని బయటకి తీసుకురావగలవు" అని అంటాడనమాట. తన వల్ల కాదని తెలిసినా సరే అనిల్ కపూర్ ఒక ఐడియా ఇవ్వడం జరుగుతుంది. సో, ప్రతిసారి తనకి హెల్ప్ చేయడానికి అనిల్ కపూర్ డిఫరెంట్ వేషాలలో వస్తూ ఉంటారనమాట. ఫస్ట్ టైమ్ గన్ ఇవ్వడానికి ఒక ముసలివాడిలాగా వస్తాడు. రెండోసారి ఒక ముసలావిడలాగా రెడీ అయ్యి సీసీ కెమెరాకి కనిపించకుండా అటువైపు తిరిగి కూర్చొని ప్లాన్ ఏంటి అనేది వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఇందులో తను అడుగుతుంది, "నాకు నువ్వు ఈ గేమ్‌లో ఒక ఫ్రెండ్‌లాగా నాకు హెల్ప్ చేస్తావా?" అని అడిగితే, "ఇది ఒక గేమ్. దీంట్లో నేను ఒక ప్లేయర్‌గా అయితే ఉండను. వీలైనంత వరకు నేను ఆడియన్స్ ప్లేస్‌లోనే ఉంటాను. ఆడాల్సిందంతా నువ్వే" అని చెప్తాడనమాట. "కావాలంటే కోచ్‌లాగా ఉంటాను" అని అంటాడు. తర్వాత అదే రోజు నైట్ ఒక పిజ్జా డెలివరీ అతనిలాగా వచ్చి తను ఒక మంచి సలహా ఇస్తాడు. అదేంటో చాలా బావుంటుంది. సీన్ చూస్తూ ఉన్నప్పుడే అనిపిస్తుంది. కట్ చేస్తే ఆ ఐడియా తెలియాలి అనంటే, ముందుగా హీరోకి ఈ మూవీలో డయాబెటిస్ పెట్టాడనమాట డైరెక్టరు. సో, ఈ డయాబెటిస్‌లో తనిచ్చే ఐడియా ఏంటి అంటే, ఇన్సులిన్ వాడుతున్న పేషెంట్స్‌కి హైపర్‌కలీమియా వచ్చేలాగా డైరెక్టర్ మనకి ముందే చెప్తాడనమాట అనిల్ కపూర్ రూపంలో. సో, దీంతో తనకొక ఐడియా రావడంతో బ్లడ్ రిపోర్ట్స్‌ని మార్ఫింగ్ చేస్తే పేషెంట్‌ని ఎలా అయినా సరే జైల్‌లో ఉన్న వాళ్ళనైనా హాస్పిటల్‌కి తీసుకెళ్తారనుకుంటుంది. సో, అప్పుడు తను అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అన్న ఐడియా తనకొస్తుంది. దీంతో తను ముందుగా ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళే ల్యాబ్, అక్కడ బ్లడ్ రిపోర్ట్స్ ఎంత టైంకి వ్యాన్ నుంచి డెలివరీ అతను అక్కడ హాస్పిటల్‌లో ఇస్తారు అనేది తను టైం నోట్ చేసుకోవడము, అది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇంతలో హీరో ఎలా అయినా సరే ఆ డ్రగ్స్ గ్యాంగ్‌ని నేను చంపేస్తాను అనంటే, "నాకున్నది కేవలం 3 రోజులే. నువ్వు ఆ పని మటుకు చెయ్యకు" అని అనంగాల్నే, "దేనికి 3 రోజులు?" అని నకుల్ సచ్దేవ్ అడగడం జరుగుతుంది. సో, దాని తర్వాత తను రిపోర్ట్స్‌ని అదే టైంలో కరెక్ట్‌గా తీసుకురావడానికి టైం సెట్ చేసుకొని మరీ ప్రాక్టీస్ చేయడం చూపిస్తారు. సో, ఆ రిపోర్ట్ మోడల్ ఎలా ఉంటుంది తెలుసుకుందామని తను తీసుకుంటుంది. అప్పుడే దాన్ని మార్ఫింగ్ చేయొచ్చు కదా! ఆ సీన్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. వీలైతే ఈ ఒక్క సీన్ నా కోసం చూడండి. ఈ సీన్ మీకు 1 అవర్ 4 మినిట్స్ దగ్గర కరెక్ట్‌గా ఆగుతుంది. సో, అక్కడ గనక మీరు ఆ సీన్ చూస్తే డైరెక్టర్ ఎంత బాగా డిజైన్ చేశారనేది తెలుస్తుంది. ముందు వైపు డ్రైవర్ వేస్తున్న డోర్, అలానే హీరోయిన్ దిగి వెయిట్ చేసి డోర్ సౌండ్ ఒకేసారి రావాలి అన్నది ఎక్సలెంట్‌గా ఉంటుంది ఆ సీన్. కట్ చేస్తే ఇల్లమ్మడానికి తను హీరోయిన్ ఎప్పటినుంచో ట్రై చేస్తుంది. అయితే పార్టీ దొరకలేదు అన్న విషయము తనకి ఫోన్ చేసి చెప్పగా, తన ఆ కంగారులో ఎలా అయినా సరే మనీ తెచ్చుకోవాలి అని ఒక ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి ఆ మనీని తీసుకుందామని అనుకుంటుంది. ఆ ప్రయత్నంలో అక్కడున్న ఒక మనిషి చనిపోగా, ఇంకొక మనిషికి తీవ్రంగా గాయాలవుతాయి. సో, అంత బ్యాడ్లీ ఇంజ్యూర్డ్ పర్సన్‌ని అక్కడే వదిలేయలేక ఎమోషనల్‌గా తనని ఆ కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళడం, తను ఆ కారులోనే చనిపోవడం. అందుకనే ఆ డిక్కీలో పక్కన్నించి తను తీసి ఆ షిప్ యార్డ్ దగ్గర తను
డెడ్ బాడీ పెట్టడం ఇదే మనకి ఫస్ట్ సీన్‌లో మనం చూసాము. కట్ చేస్తే తను అనిల్ కపూర్ దగ్గరికెళ్ళి బాధతో తను ఒకతన్ని చంపేశాను అన్న విషయం తనకి చెప్తుంది. అయితే "నువ్వు మంచి పనే చేశావు. అయితే క్రిమినల్‌గా మారావు" అనుకోని అనిల్ కపూర్ సంతోషిస్తాడు. కట్ చేస్తే మనకి మధ్యలో సంబంధం లేకుండా 2 సీన్స్ అయితే చూపిస్తారు. ఇవి మీకు లాస్ట్‌లో అర్థమవుతాయి. తను ఒక దగ్గర చైన్‌తో లాకేసిన డోర్స్‌ని బోల్ట్ కట్టర్స్‌తో కట్ చేయడం జరుగుతుంది. అలానే ఒక బెగ్గర్‌కి మనీ కూడా ఇస్తుంది తను. ఆ తర్వాత రిపోర్ట్స్‌ని మార్ఫింగ్ చేసి అక్కడున్న ఇంట్లో ఉన్న సామానంతా క్లియర్ చేసేస్తుంది. మొత్తం అంతా గార్బేజీ బ్యాగ్‌లో వేసేసి, ఇంటి దగ్గరున్న డస్ట్‌బిన్‌లో వేసేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. వాళ్ళ నాన్న "నువ్వు ఏదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంటే గనక నాకు చెప్పమ్మా" అంటే తనెంతో బాధతో ఉంటుంది. "నువ్వు ఏది చేసినా సరే మంచి కోసమే చేస్తావని" ఆయన ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్‌కి ఒక హౌస్ వైఫ్ ఈ పని చేసిందా అని నమ్మకం కుదరదనమాట. ఇద్దరి కట్ చేస్తే ఆ రోజు జరిగిన మర్డర్‌తో హీరోయిన్ తొందరగా పారిపోవడంతో అక్కడ వెనక వైపు హెడ్‌లైట్ అక్కడ ఇరుక్కుపోవడము, ఆ హెడ్‌లైట్ ఉన్న కారు ఎటువంటి మోడలు, ఎవరు పర్చేస్ చేశారు అన్న విషయాల్లో వెతుకుతూ ఉంటే, అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌కి తెలిసిందేంటి అనంటే, ఆ ఒక కారు ఒక మర్డరర్‌కి సంబంధించింది. ఆ మర్డరర్ ఆల్రెడీ జైల్‌లో ఉన్నాడు. మన హీరో గారి కారే కాబట్టి ఆహ్, అక్కడి నుంచే స్టార్ట్ చేయమని హెడ్ ఆఫీసర్ చెప్పగా, చూస్తే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళే ముందే తను తన నెయిబర్ దగ్గర వాళ్ళ అబ్బాయిని వదిలేసేసి, తను రావడం లేటయితే గనక తనని చూసుకోమని చెప్తుంది. ఇంతలో కట్ చేస్తే అనిల్ కపూర్ ఈసారి టెలిఫోన్ వర్కర్‌గా రావడము, అక్కడ ల్యాబ్ దగ్గర వెయిట్ చేయడము, అక్కడ ల్యాబ్ టెలిఫోన్ వైర్స్ అన్నీ తను కట్ చేస్తూ ఉండడం, అదే టైంకి హైపర్‌కెలీమియా రిపోర్ట్‌ని హీరోయిన్ అక్కడ మార్ఫింగ్ చేసిన రిపోర్ట్‌ని అప్పుడు ప్రాక్టీస్ చేసినట్టుగానే ఆ ల్యాబ్‌లో పెట్టడం జరుగుతుంది. ఈ విషయము జైల్లో ఉన్న వాళ్ళకి తెలిసి తను హైపర్‌కెలీమియా రిస్క్‌తో ఉన్నారని వెంటనే హాస్పిటల్‌కి ఆహ్, తీసుకెళ్లే ప్రయత్నంలో ఒకసారి ల్యాబ్‌తో కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటే కాల్ చేస్తే అక్కడ ల్యాబ్ వాళ్ళకి ఎటువంటి ఫోన్ కాల్ అందదు. ఇంతలో ఆ కార్ అడ్రెస్‌తో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అందరూ కలిసి హీరోయిన్, హీరో వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో, అక్కడ వాళ్ళకి దొరికే విషయమే ఈ సినిమాలోని ప్లాట్ ట్విస్ట్ అనొచ్చు మనము. ఎందుకంటే అక్కడ వాళ్ళు హీరోయిన్ అక్కడ ఏవి కూడా ఎవిడెన్సెస్ మిగలకూడదు అని ఇల్లంతా క్లియర్ చేసి గార్బేజ్‌లో వేయడం అనేది మనకి చూపిస్తారు. సో, కానీ దాంట్లో కొన్ని రెమినెంట్స్ అనేది ఇంట్లో మిగిల్చేయడము, దాంతో తనేదో ప్లాన్ చేసిందన్న విషయము ఆఫీసర్స్‌కి తెలిసిపోవడం జరుగుతుంది. అక్కడ నిజంగా చూస్తున్న ఆడియన్స్‌కి ఎంత టెన్షన్‌గా ఉంటుందంటే, ఆఫీసర్స్‌కి హీరోయిన్ దొరికిపోతుందనే అనుకుంటాం. ఇంతలో హీరోని హైపర్‌కెలీమియా రిస్క్ ఉండడం వల్ల ఎలా అయితే హాస్పిటల్‌కి తీసుకొస్తున్నారో, వెనకాలే హీరోయిన్ ఫాలో అవ్వడము, డాక్టర్ కోట్ వేసుకొని అక్కడున్న వాళ్ళని గన్‌తో బెదిరించడము, హీరోని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడము, ఆ సీన్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అలానే పోలీస్ ఆఫీసర్స్ తనని వెనకాల వెంబడించడం, హీరో, హీరోయిన్ ఇద్దరూ డాక్టర్ వేషంలో ఉండడం, లిఫ్ట్ నుంచి పారిపోదామని చూస్తే ఇంతలో ఆఫీసర్ అక్కడికి రావడం, ఆ లిఫ్టే పైకెక్కిచ్చేసేసి ఆఫీసర్‌ని పంపించేయడం, వాళ్ళు పక్క వింగ్ నుంచి వచ్చేయడం, అక్కడి నుంచి మెట్రో రైలు దగ్గరికి వెళ్ళిపోవడము, ఆ మెట్రో ట్రైన్ దగ్గర వాళ్ళు దొరికిపోవడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ ఆఫీసర్‌కి పెద్ద షాక్ ఏంటి అనంటే, ఆ డ్రెస్ వేసుకుంది హీరో కాదు, తను కన్‌ఫ్యూజ్ అయింది. ఎలా అంటే, అప్పట్లో మనకి ఒక సీన్ చూపిస్తారు. బెగ్గర్‌కి తనిచ్చిన మనీ, ఆ బెగ్గర్‌కే హీరో కోట్ వేయడం జరుగుతుంది. సో, అలా హీరోయిన్ భలే కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఇక్కడ డైరెక్టర్ చాలా ఎక్సలెంట్‌గా తీశారు. ఇంకొకటి మెట్రోలో మెయిన్ డోర్ నుంచి కాకుండా, అప్పుడు ఒకసారి బోల్ట్ కట్టర్స్‌తో కట్ చేసిన డోర్ నుంచి హీరో, హీరోయిన్ రావడం, అక్కడున్న ఆఫీసర్స్ వాళ్ళ ఫేసెస్ తెలియకుండా ఉండడానికి వాళ్ళిద్దరూ మాస్క్ చేసుకోవడము. ఈ సీన్స్ అన్నీ చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఇది 1 అవర్ 34 మినిట్స్ దగ్గరుంటుంది. అందరూ
1 అవర్ 30 మినిట్స్ నుంచి 1 అవర్ 34 మినిట్స్ వరకు. ఈ 4 మినిట్స్ చాలా ఎక్సలెంట్‌గా డైరెక్ట్ చేశారనే చెప్పొచ్చు. అక్కడి వరకు అందరూ చూస్తే బావుంటుందని నేనెంతో కోరుకుంటున్నాను. ఇంతలో తను వాళ్ళ కొడుకునొక్కటి తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుందని అనుకుంటుంది. కానీ అక్కడ వాళ్ళ నైబర్ ఇంటికెళ్ళి చూస్తే తను వాళ్ళ కొడుకుని జూకి తీసుకెళ్ళిందన్న విషయము ఆ నైబర్ వాళ్ళ మదర్ చెప్పడంతో తను ఇంకా టైం ఉంది, బట్ ఏమీ కాదు, మనం జూకెళ్ళి తీసుకోవాలి అని అనుకుంటుంది. ఇంతలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఆ చెత్తబుట్టలో ఉన్న మెటీరియల్ మొత్తం వాళ్ళతో తీసుకెళ్ళి వాళ్ళు డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళేమో ఇంక జూకి వెళ్దామని అనుకుంటే అక్కడ పోలీస్ ఆఫీసర్స్ బ్యారికేడ్స్‌తో క్లోజ్ చేసేయడము, వాళ్ళ కొడుకుని ఇంకక్కడే వదిలేయాలని, ఇంక నైబరే చూసుకుంటుంది అని అనుకుంటారు. కానీ మళ్ళీ అనిల్ కపూర్ దేవుళ్లాగా ఇందులో నిజంగా సావి క్యారెక్టర్‌కి అనిల్ కపూర్ దేవుడనే చెప్పొచ్చు. ప్రతిసారి తనని ఎంతో బాగా హెల్ప్ చేసిన విషయం నాకైతే చాలా బాగా నచ్చింది. తను వాళ్ళ కొడుకుని మిస్ అవుతున్నారని చెప్పి హీరో, హీరోయిన్ ఇద్దరూ ఏడ్చే టైంలో ఒక జోకర్ వేషంలో ఒక ఐస్ క్రీమ్ బండిలో వచ్చి ఒక ట్రక్‌లో వాళ్ళ అబ్బాయిని తీసుకొని రావడం తనకి చాలా బాగా నచ్చుతుంది. అలానే తనకి హెల్ప్ చేసినందుకు వాళ్ళు చాలా థాంక్ యూ చెప్తారు. ఇంకొకటి లాస్ట్ హెల్ప్ కోరగా ఆ ఐస్ క్రీమ్ బాక్సెస్‌లోనే వాళ్ళని పెట్టి ఆ పోలీసులు ఎవరైతే బ్యారికేడ్స్‌తో క్లోజ్ చేసేసిన ఏరియా నుంచి వాళ్ళని దాటించేసేసి అక్కడి నుంచి వాళ్ళని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయడం అనేది మనకి చూపిస్తారనమాట. అక్కడ చాలా బావుంటుంది ఆ సీన్. అనిల్ కపూర్‌కి తను చెప్పే థాంక్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇది మనకి 1 అవర్ 45 మినిట్స్ దగ్గర ఉంటుంది. ఈ సీన్ అందరూ చూడాలి. ఎందుకంటే అనిల్ కపూర్ క్యారెక్టర్‌ని అంత బాగా డిజైన్ చేశారు. ఆ హ్యాపీనెస్‌ని తను షేర్ చేసుకోవడము, తను గూడా తనని బ్లెస్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఎ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ లాగా ఉంటుంది. చాలా బాగా తీశారు. ఆ టైంలోనే అనిల్ కపూర్ అడుగుతారు, "నీ పేరుకి సావి అన్న పేరుకి అర్థమేంటి?" అని అడగ్గా తను అప్పుడు చెప్తుంది, "సావి అంటే నా పేరు సావిత్రి. ఐయామ్ సావిత్రి సచదేవ్" అని చెప్తుంది. సో, అక్కడ రివీల్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. దాంతో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ బుర్ర పీక్కుంటున్న టైంలో వాళ్ళకి ఒకే ఒకటి దొరుకుతుంది. ఎంఏఎన్ అనే పేపర్‌లో ఉంటుందనమాట. దాంతో వాళ్ళు డాట్స్ కనెక్టింగ్‌లో మ్యాన్ అన్న పదం చూడడంతో వాళ్ళకి మ్యాన్ అన్న పదంతో ఏ ఊరుంటుందా అని వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు మాంచెస్టర్ ఎయిర్‌పోర్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌కి ఐడియా వస్తుంది. సో, వాళ్ళనుకుంటారు మాంచెస్టర్ ఎయిర్‌పోర్ట్ నుంచి మ్యారికేష్‌కి ప్లేస్‌కి వెళ్తే వాళ్ళు సేఫ్ అని. ఎందుకంటే మ్యారికేష్ ప్లేస్ అనేది యూకేకి ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీ లేని ఏరియా కాబట్టి అక్కడ ఉంటే వాళ్ళు సేఫ్ అన్న విషయం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్‌కి కూడా కనుక్కుంటారు. సో, హీరోయిన్ వేసిన ప్లాన్‌ని ఆఫీసర్స్ కనుక్కున్నారన్న విషయము వాళ్ళకర్థమైపోతుంది. సో, ఆ టైంలో కనుక చూస్తే మనకి యాజ్ ఎ ఆడియన్స్‌గా నిజంగా ఆ టైంలో మనకి పాల్పిటేషన్స్ ఒస్తాయి చూసేటప్పుడు. ఎందుకంటే తను అంత కష్టపడి వేసుకున్న ప్లాన్ ఆఫీసర్స్‌కి తెలిసిపోయింది. ఇంకా ఎలా అబ్బా అనుకుంటుంటే వాళ్ళు అక్కడ బోర్డింగ్ పాసెస్ తీసుకోవడము, వాళ్ళని చెక్ చేయడము, ఈ టైంలో ఆఫీసర్స్ అక్కడికి రీచ్ అయిపోవడము, ఆల్మోస్ట్ వాళ్ళు ఆహ్, బోర్డింగ్ గేట్ గూడా అనౌన్స్ చేసేస్తారు. వాళ్ళక్కడ వాళ్ళ పాస్‌పోర్ట్స్‌ని చూపిస్తూ ఉంటారు. ఆఫీసర్స్ గూడా అక్కడికొచ్చేస్తారు. అక్కడ వాళ్ళకి చెకింగ్ జరిగిస్తుంటుంది. ఇంకా ఆఫీసర్స్ లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ క్యూ లైన్‌లో ఉన్న అందరిని చెక్ జేస్తారు. క్యూ లైన్‌లో స్టార్టింగ్‌లో నుంచున్న మన హీరో, హీరోయిన్ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చేస్తున్నారని అనుకుంటున్న టైంలో మనకి డైరెక్టర్ గాడిచ్చిన పెద్ద ప్లాట్ ట్విస్ట్ ఏంటి అనంటే ఆఫీసర్స్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. హీరో, హీరోయిన్ వాళ్ళ కొడుకుతో షిప్ యార్డ్‌లో ఉన్నాడన్న విషయము ప్లాట్ ట్విస్ట్, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నారు వాళ్ళు అన్న విషయం ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యేలాగా డైరెక్టర్ చేశాడు. ఎక్సలెంట్‌గా తీశారు ఆ సీన్ అయితే. ఇది మీకు 1 అవర్ 45 మినిట్స్ నుంచి 1 అవర్ 51 మినిట్స్ వరకు ఉంటుంది. ఈ 5 మినిట్స్ అయితే ఎక్సలెంట్. ఇప్పటివరకు ఏ సీన్స్ చూడకపోయినా పర్వాలేదు. ఈ సీన్ మటుకు డెఫినెట్‌గా చూడండి. నిజంగా చాలా చాలా బావుంది. మీరనుకోవచ్చు మ్యాన్ అన్న పదం ఏదైతే మాంచెస్టర్ నుంచి మ్యారికేష్‌కి వెళ్ళిన ఈ
ఐడియాని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అంత ఎర్రోళ్ళా అని మీరనుకోవచ్చు. యాక్చువల్‌గా ఇక్కడ ఎర్రోళ్ళయింది ఆఫీసర్సే. ఎందుకంటే, మన 'సావి' క్యారెక్టర్‌ని అంత బాగా చూపిచ్చారు. ఎందుకంటే, 'సావి' క్యారెక్టర్ కావాలనే ఆఫీసర్స్‌ని మిస్‌లీడ్ చేయడానికి తను ట్రాష్ క్యాన్‌లో ఆల్మోస్ట్ తను వాడిన మెటీరియల్ అంతా వేసేశారన్నట్టు చూపిస్తారు. కానీ, తను ఆఫీసర్స్ ఇంటికొస్తే డెఫినెట్‌గా ఏదో ఒక క్లూ వాళ్ళకి వదలాలని, వాళ్ళని మిస్‌లీడ్ చేయడానికే అక్కడ కొన్ని పేపర్స్ కావాలనే అటూ ఇటూ చించి వాటిని ఆ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేలాగా వేయడం అనేది ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇక్కడ దొరికిన మెటీరియల్ అంతా జస్ట్ ఆఫీసర్స్‌ని మిస్‌లీడ్ చేయడానికే. సో, ఈ విషయం ఆఫీసర్‌కి ఎప్పుడు తెలుస్తదంటే, తను ఆల్మోస్ట్ ఇంకా అందరిని చెక్ చేసినా గూడా వాళ్ళు దొరక్కపోతే అక్కడ నుంచొని ఉంటే, అక్కడ తనకి ఫెర్రీస్‌కి సంబంధించిన కొన్ని యాడ్స్ అక్కడ కనపడ్డం, వాళ్ళు షిప్ యార్డ్ నుంచి వెళ్ళిపోయారన్న విషయం వాళ్ళకి ఐడియా వస్తుంది. తను చాలా బ్రిలియంట్ అన్న విషయం, నాట్ జస్ట్ ఎ హౌస్ వైఫ్ అన్న పదమైతే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. డైరెక్టర్ ఆ పదం పెట్టడం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్‌లో తనకున్న భయానికి, తను ఏడుస్తున్న విధానం చూసి ఆఫీసరే ఒకసారి తనని ఎగతాళి చేస్తుంది. ఆ టైంలో తనంటుంది, "నువ్వు వెతికితే భగవంతుడైనా దొరుకుతాడు" అన్న పదమైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ విషయం నేనెందుకిప్పుడు చెప్తున్నాను అనంటే, తను చాలా తెలివైంది, భలే తప్పిచ్చింది అని అనుకున్నారు. కానీ వాళ్ళు వెతికితే దేవుడైనా దొరకడా అన్న విషయానికి ఆమె ఆఫీసర్స్ 7 నెలల తర్వాత చూస్తే అదే ఏరియాలో వెతకమన్న బటన్ తనకిప్పుడు దొరుకుతుంది. అది నాకు కొంచెం ఓవర్ రేటెడ్‌గా అనిపించినా కూడా ఓకే. డైరెక్టర్ గాడు మనకి అన్నీ బాగా తీశాడు. ఇది గూడా మనకు చూపించాడు. ఎందుకంటే మర్డరర్ హీరో కాదు. సో, ఒకవేళ వాళ్ళు అన్నీ తప్పించుకొని కేస్ కోసం తనని మళ్ళీ అరెస్ట్ చేసినా, హీరో గాడు మర్డరర్ కాదు అన్న విషయం ఆడియన్స్‌కి తెలియాలనే ఆఫీసర్‌కి బటన్ దొరికేలాగా పెట్టాడు డైరెక్టర్. ఇంకా ఆ షిప్ యార్డ్‌లో అయితే హీరో, హీరోయిన్ అండ్ వాళ్ళ కొడుకు చాలా హ్యాపీగా ఉన్న సీన్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అప్పటినుంచి మన 'సావిత్రి సచ్దేవ్' అలానే 'నకుల్ సచ్దేవ్', సచ్దేవ్స్ ఫ్యామిలీకి సంబంధించి ఒక ఇల్లు బల్గేరియాలో కొనడం, అది ఇండియాలో ఉన్న వాళ్ళ ఫాదర్‌కి, హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌కి ఒక లెటర్ ద్వారా పంపియడం, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే మనకి క్లైమాక్స్‌లో ఒక చిన్న ఇష్యూ జరుగుతుద్ది. అది ఏంటి అనంటే, అనిల్ కపూర్‌ని అరెస్ట్ చేయడానికి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వస్తారనమాట. ఆ టైంలో అనిల్ కపూర్ ఇంకొక బుక్ రాస్తూ మనకక్కడ కనిపిస్తారు. ఆ బుక్ టైటిల్ ఏంటో కాదు, 'సావి' అన్నదాన్ని కట్ చేసి 'సావిత్రి' అని బుక్ టైటిల్ అనేది కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇంకా ఆఫీసర్స్‌ని చూసినా కూడా అనిల్ కపూర్ ఏమీ భయపడ్డనమాట. హ్యాపీగా తను వాళ్ళతో ఎళ్ళిపోతాడు. ఇంత లేట్‌గా వచ్చారేంటి అన్నట్టు తను వాళ్ళతో హ్యాపీగా ఎళ్ళిపోతారు. సో, దీంతో మనకి క్లైమాక్స్ అనేది పడుతుందనమాట. ఈ మూవీ అయితే ప్లాట్ ట్విస్ట్‌లు గానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు కట్ చేస్తే ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.